ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు, దానికి తగ్గ పరిష్కారాలు ఏమున్నాయో మనం చూద్దాం. సో ఈ రోజు మనము కుటుంబ జీవితం సరిగా లేకపోవటం, ఇంట్లో చిరాకు చెకాకు, అంతగా మానసిక ప్రశాంతత లేకపోవటం, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి లేట్గా వివాహాలు జరగడం, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇలాగా కుటుంబ సమస్యలు కాస్త సర్దుమనడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి అనగా మనకి ఏంటంటే ద్వాదశ రాశిలో ఉన్నటువంటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి గురించి ఆలోచించినట్టయితే కనుక మనం జాగ్రత్తగా వీళ్ళని సూక్ష్మంగా ఆలోచించాలి. ఎందుకంటే దేశాన్ని నడిపించేటువంటి స్థితిగతుల్లో ఒకళ్ళై ఉంటారు కర్కాటక రాశి వారు. అసలు దేశమే ముందుకెళ్ళడానికి కారణం అంటారు కర్కాటక రాశి వారు. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే వాళ్ళని కర్కాటక రాశి అంటారు అన్నమాట. కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారు అంటే ఇక్కడ ఏ వనరులు ఉండవు, బీడు భూములు ఉన్నాయి, అక్కడే వనరులు సంపాదిస్తారు వాళ్ళు. అంత శక్తితులు కలవాడు అనమాట. వారి ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొండి వైఖరి ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఆ మొండి వైఖరితోనే ముందుకు వెళ్తారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం వారికి ఇబ్బంది అవుతుంది అనమాట. వారి పంచికట్టుకుని వారికి ఊడిపోతుంది అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి కర్కాటక రాశి వినరు, మొండి, మూర్ఖత్వం, వారు అనుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. కానీ ఎంతవరకు సంపాదిస్తారో అంతవరకు ఖర్చు పెడతారు. నమ్మరు, నమ్మారంటే వదలరు. ఇక ఈ అన్ని గుణాలు కూడా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలా తక్కువ మంది ఫ్రెండ్సే కాదు, ఎక్కువ మందితో మాట్లాడరు కూడా. వీళ్ళకి ఎంతైతే ఉంటుందో అంతవరకే ఉంటారు. దాంతోపాటు చలాకితనం ఉంటుంది. అలానే కాలేజీలో నుంచి, యూనివర్సిటీలో నుంచి, జాబ్ పర్పస్ నుంచి ఒక సిస్టమేటిక్గా వెళ్తారు వీళ్ళు. ఇలానే ఉండాలి, ఇలానే వెళ్ళాలంటారు. కానీ వీరికి దాంపత్య జీవితం, పెళ్లి సమయానికి వచ్చేటప్పటికి వీరికి తగ్గవాళ్ళు దొరకలేదు అనుకోండి, ఇక ఎట్లా ఉంటుందంటే ఒక రాగి రేకు డబ్బాలో రాళ్ళు పోసి గిలకొడితే ఎలా ఉంటుందో ఆ సౌండ్ వచ్చింది అన్నమాట వీళ్ళకి. అంత డీజే సౌండ్ వచ్చింది వీళ్ళకి. ఎట్లా ఉండదంటే ఇంకా వీరికి సరైనటువంటి సంబంధం, లవ్ మ్యారేజెస్ వీరికి బాగా సక్సెస్ అవుతాయండి. కానీ లవ్ అనేది వీరికి సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కరికి కరెక్ట్ అయినటువంటి భాగస్వామి దొరకలేదు అనుకోండి, ఇక వీరికి పడేటువంటి చికాకుని చూస్తారు. వీరికి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంటే సూసైదాకి వెళ్ళిపోతారు. ఇక జీవితం వేస్ట్ అనుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా స్థిరస్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. మాట పడరు, మాట అనరు, స్ట్రెస్ అవ్వరు. స్ట్రెస్ అయిన వారి వరకే ఉంటుంది, ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయరు. బాధ బరాయిస్తారు, ఏదైనా ప్రేమ ఉన్నా కూడా బరాయిస్తారు. వీరి దగ్గర ఏదైనా లోపలే పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి తత్వం కలిగినటువంటి కర్కాటక రాశి వారికి దాంపత్య జీవితంకి వచ్చేటప్పటికే వీరికి సగభాగం పెళ్ళైన తర్వాతనే కలిసి వస్తుంది. అలాంటి పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటే వారు ఆపోజిట్లో కర్కాటక రాశి వారా, లేకపోతే మిథున రాశి వారా, లేకపోతే కనుక ఇటు చూస్తున్నట్టే కనుక మేషరాశి, వృషభ రాశి వారా వచ్చారనుకోండి, ఇక వీరికి ఏం ఉండదు, మూలిగేంత అడిగా పడ్డట్టే. ఇక మళ్ళీ బెడని కొనుక్కొచ్చుకున్నట్టే. వారి స్ట్రెస్, వీరి స్ట్రెస్, వారి అప్పులు, వీరి అప్పులు, వారి సంపాదన, వీరి సంపాదన, వారికి ఉన్నతమైన ఆస్తి, వీరికి ఉన్నతమైన, అది కూడా నరకమే. ఆస్తులు ఎక్కువైనా నరకమే ఉంటుంది అనమాట. అలాంటి నరకంలో అనుభవించేదానికైతే ఉంటుంది. కాబట్టి వీరు సింహరాశి వాళ్ళనైనా, తులారాశి వాళ్ళనైనా, ఇటు చూస్తే కనుక ధనుస్సు రాశి వాళ్ళని, ధనుస్సు రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈక్వల్గా ఉంటుందండి, మధ్యస్థరగా ఉంటుంది అనమాట. మిశ్రమ ఫలితాలు అంటారు. వీరు ఎక్కడికైనా వెళ్దాము అని ఒక 2 వీలర్ వేసుకుంటారంటే వీడు 4 వీలర్ వేసుకుంటారు. 4 వీలర్ తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తారు అన్నమాట. ఇద్దరు చేసేది నష్టమే ఉంటుంది, లేదా ఇద్దరు లాభం వచ్చే పనులు చేస్తారు. తిన్న కూడా తినకుండా కూర్చుంటారు, లాభం సంపాదించాలని చెప్పేసి అని. ఇద్దరు ముందు వైఖరితో ఉంటారు. ఒకటి బట్టల షాప్ పెట్టుకోవాలంటే ఓకే బట్టల షాప్ ఏంటి, ఏకంగా బోటికే పెడదాం అంటాడు. అంటే వీరిద్దరు యొక్క ఆలోచన అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది అనమాట. అందుకని వారిద్దరికి మధ్యస్థంగా ఉండేటువంటిదే ఉంటుంది. ఇకపోతే వీరికి ధనుసు రాశి కాకుండా ఈ యొక్క మీనరాశి, ఈ మీనరాశి వారికి కర్కాటక రాశి వారికి కొంతమేర భాగంలో వీరికి కలిసి వస్తుంది. వారిద్దరు చేసుకుంటే ఖచ్చితమైన అన్యోన్యత ఉంటుంది. దాంపత్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇద్దరికి కూడా దోషాలు ఒకేలా ఉంటాయి. కాలసర్ప దోషం ఇద్దరిలోనూ ఉంటుంది. తర్వాత పితృదోషం ఇద్దరిలోనూ ఉంటుంది. అలాగే కళత్ర దోషం ఇద్దరిలోనూ ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు చంద్రుడికి సంబంధించిన దోషం, చంద్రదోషాలు ఉంటాయి. ఇవి ఇద్దరిలో ఉంటాయి. చంద్రదోషాలు అంటే పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తులు, పుట్టింట్లో వచ్చేటువంటి ఆస్తులే కాకుండా పుట్టింటి వచ్చే అప్పులు, ఇక్కడి నుంచి వచ్చే దేవతలు కానీ, అమ్మవాళ్ళు కానీ, నగనట్రా కానీ, వజ్రవడిలాడు, 7 వారం నగలు, ఇక ప్రకృతికి సంబంధించినటువంటి ఆస్తులు, అంతస్తులు లాంటివి, ఇలాంటి బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా వీరికి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి వీరిద్దరు పెళ్లి చేసుకుంటే అన్యోన్యంగా 7 తరాల పాటు కూడా కలిసి ఉండేలాగా ఉంటుంది. వీరిద్దరి మధ్యన ఏదన్నా నిప్పేసినా, బొగ్గేసినా, ఆయువు వేసినా, ఏదేసినా కూడా వీరిద్దరి మధ్య బంధం విడిపోదు. ఇక లవ్
లవ్ అట్రాక్షన్ వరకే ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ ఇద్దరికి కూడా నక్షత్ర పరంగా సరిపోతే కనుక ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. ఎక్కువ శాతం లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది వీళ్ళు. కర్కాటక రాశి వరకు లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. కానీ సరైనటువంటి లగ్నం వాళ్ళు వస్తే, సరైన రాశి వాళ్ళు వస్తే ఇంకా అదృష్టం అనుకోవచ్చు. మరొకటి, కర్కాటక రాశి వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది. కానీ ఇక భార్య అందంగా ఉంది, భార్య మీద వేరే వాళ్ళు కన్నేస్తాం, భర్త అందంగా ఉన్నాడు, ఇంకా భర్త తీసుకునే జాగ్రత్త కావచ్చు, లేకపోతే నమ్మకం కావచ్చు, బాధ్యత కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుటి వారు గమనించేసి అబ్బా ఆయన ఉంటే నాకు ఎంత బాగుందో అని చెప్పేసి అని వారి మీద కన్నేయటం, ఎఫ్ఐఆర్స్ అంటారు వాటిని, వారిని లాగేయటం. ఈ అదృష్టం ఆమెకి ఎందుకు కావాలి, ఈ అదృష్టం వాడికి ఎందుకు కావాలని చెప్పి లాగేస్తూ ఉంటారు. వీరి మంచితనం కావచ్చు, మూర్ఖత. ఈ రోజుల్లో ఒకటండి, కర్కాటక రాశి కూడా చెప్పొచ్చు, ఈ రోజుల్లో భార్య కానీ భర్త కానీ వారిద్దరూ కొట్టుకున్నారో తిట్టుకున్నారో ఒక దగ్గర కూర్చున్నారో, ఎవరైనా ఎదుటి వారు బంధువులు కానీ మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఇంటికి వచ్చినప్పుడు చేసేటువంటి మర్యాదలు ఏమున్నాయంటే, ఈ రోజుల్లో అయితే బుక్ చేసి పంపిస్తారు. స్విగ్గీ, జొమాటోనో సంథింగ్ బుక్ చేసి ఆర్డర్ పెట్టి తెప్పించి వారి ముఖాన్ని వేస్తారు, కూల్ డ్రింక్ కానీ ఏదైనా సరే. కానీ కర్కాటక రాశి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు స్వయం పాకం వండి వారి చేతులతో వడ్డించి తినిపిస్తారు. అంటే ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఇది అదృష్టం అని చెప్పొచ్చు. ఎంతమంది బంధువులు వచ్చినా వీరికే వండేసి కనుక వీరికే భార్యపతి సహాయం చేసుకుంటూ వండి వారికి వడ్డిస్తున్నారంటే ఎదుటి వారు కన్నేయకుండా ఎలా ఉంటుందండి? ఆ మంచితనం సరిపోదు. ఈ రోజుల్లో ఇంతమందికి వడ్డిస్తున్న అంత ఓర్పుగాను, ఎంత అదృష్టం అండి, నాకుంటే ఎట్లుందని చెప్పేసి ఉండే అంటే వేరే వాళ్ళని ఎదుక్కోరు, ఇక్కడ కన్నేసి వీళ్ళని లాగాలని చూస్తారు. దానివలన మంచి జీవితం కూడా బొగ్గు పాలైపోతుంది, దుర్గతి పాలైపోద్ది, నాశనం అయిపోద్ది. మన కొంపలు మనమే నిప్పేసుకున్నట్టే వాళ్ళని పిలిచి. కాబట్టి అలాంటి వారు కన్నేసి ఇప్పుడు వారు ఏం చేస్తారు? దరిద్ర గురువులు చాలామంది ఉన్నారు. ఆన్లైన్లో నెంబర్ పెట్టి 24 గంటల్లో ఏ పని అయినా చేస్తాను, 24 గంటలు నన్ను అక్కడ కూర్చోబెడతాను, మీ పక్కన కూర్చోబెడతా అని చెప్పేసి గురువులు నెంబర్లే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని సంప్రదించేసి ఆ చెడు వ్యసనంగా వారిని హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖ్య, భానుమతి, ఏక్షణ, స్పిరిట్ల లాంటివి చేసి, మందు పెట్టడం లాంటివి చేసి, అష్టదబ్బంది చేసి, మైండ్ పని చేయకుండా చేసి వారి వైపు తిప్పుకుంటారు. ఇక్కడ భార్య, బిడ్డలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా సర్వనాశనమైపోతారు ఒక్కరి వల్లనే. కాబట్టి మానవ గ్రహాలను మనం నమ్మకూడదు. మనకు ఉన్నటువంటి ఇంట్లో విషయాలు, బాంధవ్యానికి సంబంధించినవి, బాధ్యతకు సంబంధించినవి, భార్యభర్తకు సంబంధించినవి ఎవ్వరికీ షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నాయనమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, తాతమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారికి చెప్తే ఏదైనా సమస్య ఉంటే మనకు పరిష్కారం చేస్తారు. ఎదుటి వారికి ఫ్రెండ్స్కి చెప్తే మనల్ని ఆశిస్తారు. కాబట్టి ఎవరికి ఫ్రెండ్స్ అని లేదు, ఏం లేదండి, ఎవరికి చెప్పకూడదు. పక్కింట్లో ఉన్నారు, పైన ఉన్నారు, ఎదురున్నారు అని చెప్పేస్తానికి ఎవరికి చెప్పకుండా ఉండాలి. ఒకవేళ అట్లా ఏమన్నా పోయిందంటే కనుక మనం ఇబ్బంది పడతాం. ఈరోజు అండి 1,00,000 కేసులు విడాకుల కేసులే ఉన్నాయి, ఎఫ్ఐఆర్సే ఉంటున్నాయి. రెండో సంబంధాలు, ఎఫ్ఐఆర్స్, పెళ్ళయింది నాకు వాడు కావాలి, పెళ్ళయింది నాకు ఆమె కావాలి, ఇలాంటివి ఉన్నాయి. ఎందుకుంటాయండి? పొల్లవేయటం వల్ల ఇంట్లో సంసారం నిప్పులు పోతుంది, అందువల్లే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కోర్టు వరకు వెళ్తున్న కేసులు అంటే కనుక ఏమున్నాయంటే, మనమేం చేయించే క్రియలు మన మైండ్ పని చేయక చేసుకున్న వాళ్ళకి ఏమో విడాకులు ఇస్తున్నాము, తెలియని వాళ్ళ చుట్టూ పోతూ ఉన్నాము. ఇది కూడా పేరెంట్స్ చాలా గమనించుకోవాలి. ఇవన్నీ కూడా జాతకం అనుకుంటారు, జాతకంలో ఉంటుంది. పరిహారాలు చేసుకుంటే గ్రహాలు ఏం చేయవు. కానీ మానవ గ్రహం చేసేటువంటి క్రియలు అది కేవలం గురువు దగ్గరికి వస్తే తప్పితే మనకు మనంగా పరిహారాలు ఉండవు. ఎంత చేసుకుని తక్కువే ఉంటుంది. ఒకవేళ గ్రహాల రీత్యా అలాంటి ఉన్న సమస్య ఉంది అంటే కనుక వీరి దాంట్లో మనం ముందుగా అనుకున్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం అనేది కొంచెం ఉంటుంది. అందులో వీరు ఏం చేయాలంటే కనుక దానికన్నా ముందు ఒకటి, ఇలాగ చెడిపోయి దుర్గతి పాలైపోయి భార్యాభర్తలు దూరం పోయేసి ఎంతో బాధపడుతుండేటువంటి భార్యాభర్తలు అందరూ కూడా మళ్ళీ కలిసి ఉండాలని ఒక ఆరాధన ఉండాలి, కలిసి ఉండాలి. ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే వారితోనే జీవితం కొనసాగాలి. ఒకసారి పెళ్ళయింది అంటే కనుక మరొక మారి ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. అది పాపం, అది క్రియ. అలాంటి చేయడం ద్వారా ఇబ్బంది పడతారు, నష్టపోతారు. కాబట్టి అలాంటి వారు మళ్ళీ కలవాలి అనుకొని ఉన్నవారు ఏదైతే ఉందో వారికి చిన్న పరిహారాలు ఏంటంటే, మన వద్ద అయితే కనుక ఇవి ఒత్తులు ఉంటాయి. ఇంకా వారి సమస్య ఏముందో చూసుకొని, వారికి ఇంకేమైనా దోషాలునే గ్రహరీత్యా చూసుకొని ఇంకా కూడా పరిష్కార మార్గం చూపించేందుకంటే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటిది కర్కాటక రాశి వారు కాబట్టి వారికి ఒత్తులు ఉంటాయి. వారి సమస్యకు తగ్గట్టు యంత్రం దీనిలో ఉంటుంది. ఆ యంత్రం పెట్టేసి చేసేటువంటి ఒత్తి ఇది. వారికి ప్రతినిత్యం కూడా ఈ ఒత్తి నైట్ పనుకునేప్పుడు వెలిగించుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ స్టిప్ చేయాలి, లేదా కోకోనట్ ఆయిల్ స్టిప్ చేసి వెలిగించుకుంటే ఇది కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ కూర్చోవాలి. ఇలా కోర్సు ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఏదైనా చెడు కన్నేసి ఎవరైనా చేయించినా,
ఏదైనా చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టినా, భార్యభర్త కోర్టు వరకు వెళ్ళినా, వారిద్దరు కలిసి ఉండాలని అన్యోన్యత ఉండాలి. పిల్లలు అన్యాయపోతూ ఉంటారు, పెద్దలు బాధపడుతూ ఉంటారు. ఎన్నో లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేసి అందరి దీవెనలు తీసుకొని ఇప్పుడు విడిపోయారంటే అందరికీ అంత మంచినటువంటి విషయం కాదు ఇది. కాబట్టి మళ్ళీ అన్యోన్యంగా ఉండాలనుకుంటే కనుక విడిపోవడం అవసరం లేదు. పెళ్లి కాని వారు కూడా పెళ్లి త్వరగా అయ్యేదానికి కూడా ఒత్తు వెలిగించుకోవచ్చు. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇదేదైనా కావాలనుకుంటే కనుక సంప్రదించవచ్చు. సరసమైన ధరల్లోనే వారి చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. దాంతోపాటు పరిహారం కూడా చేసుకోవాలి. నవధాన్యాలు తీసుకొని నల్ల నువ్వులు, నల్ల మినుములు, పచ్చపెసలు, బఠానీలు ఇవి కూడా అందులో కలుపుకొని ఒక పావు కిలో గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా 9 రకాలు కలుపుకొని నవధాన్యాల్లో ఇవన్నీ కూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద అభిషేకం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా కోకోనట్ ఆయిల్తో ఇంట్లో దీపారాయణ చేసుకోవాలి. దానివల్ల నా పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలాంటి ఏమైనా ఉంటే సంప్రదించవచ్చు. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా చెప్పలేదు ఏంటంటే, ఎదుటి వారిని నమ్మితే ఇబ్బంది పడతాం, మనకి మనమే నమ్ముకుంటే పై స్థానానికి వెళ్తాం. ఇది ఒకటి నినాదం పెట్టుకోవాలి. మానవ గ్రహాన్ని నమ్మకూడదు. ఏ రాశి వారికైనా ఇది పాటిస్తవాలి. ఇలాంటి ఏమైనా సమస్య ఉందంటే కనుక భార్యాభర్తలు విడిపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా సంప్రదిస్తే వాటికి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మన దేశం ద్వారా అయితే చేద్దాం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ వైవాహిక జీవితంలో సమస్యలు పోగొట్టడానికి మంచి రెమెడీస్ తెలియజేశారు. ధన్యవాదాలు.